ఎక్స్క్యూజ్ మీ మేడం, హోటల్కే కదా వెళ్తుంది? లేదు. మరెక్కడికి వెళ్తున్నారు? మీకు చెప్పాలా? మీకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది నేను, నాకు తెలియాలి. నా ప్రోగ్రామ్స్ వరకు ప్రొటెక్షన్ ఓకే, కానీ నా పర్సనల్ విషయాల్లో ఎవరి గైడెన్స్ అవసరం లేదు. ఈ సిటీలో ఉన్నంత వరకు అనుక్షణం మీకు రక్షణగా ఉండాలని నాకు పైనుండి ఆర్డర్. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను ఆర్డర్ చేయడానికి మీరెవరు? నా ప్రైవసీకి ఎవరొచ్చినా నేను సహించను. ఐఎమ్ నాట్ యువర్ స్లేవ్, మైండ్ ఇట్. మేడం, గో టు హెల్ప్. హలో చందు, చెప్పవి. కరీనా బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదు. నేనెంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళింది. వెంటనే ఫాలో అవ్వు. ఓకే చందు, ఆమెను చేజ్ చేసి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకొని నీకు ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్ సార్. లెట్స్ గో. ఓకే. హలో, ఏంటి లైట్స్ ఆఫ్ చేసి చిన్న క్యాండిల్ పెట్టుకున్నారు? ఐ లైక్ క్యాండిల్ లైటింగ్. కమ్ ఆన్. నో 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 నో, ఫస్ట్ మనీ, నెక్స్ట్ రొమాన్స్. ఐ లైక్ మనీ. నిద్రపోయే టైం తప్ప ప్రతి క్షణానికి విలువ కడతాను, అమ్ముకుంటాను. ఈ టైం నీది. కమ్ ఆన్. దొరికిపోయా మిస్టర్ లేడీ కిల్లర్. నీ నిజ స్వరూపం బయటపడిందిరా. నీ చాప్టర్ క్లోజ్. ఐఎమ్ నాట్ డాన్సర్ కరీనా, సిబిఐ జూనియర్ ఏజెంట్ కరిష్మా, అసిస్టెంట్ ఆఫ్ చందు. నీకోసమే ఈ నాటకం ఆడాం. నీ లైఫ్ కి కర్టన్ దించాం. నువ్వా? Nobody can touch me. బ్యాడ్ లక్ చందు. ఆ సీరియల్ కిల్లర్ కరీనాను కూడా చంపేశాడు. నీకు చెప్దామంటే నీ ఫోన్ ఎంగేజ్ లో. అవును, కరీనా నాతో మాట్లాడి. కరీనానా? అవును, రికార్డు కూడా చేశాను. వింటావా? కరిష్మాని లేడీ సీనియర్ కిల్లర్ ఎవరూ కాదు. మీ ఫ్రెండ్ ఎస్పీ ఆపరు. వెరీ డేంజరస్ పర్సన్. తప్పించుకున్నాడు. కరీనా నా జూనియర్. మోడల్ గర్ల్ గా నీ మీద ప్రయోగించాను. చంపి తప్పించుకున్నా అనుకున్నాను. ఇలా దొరికిపోయావు. యు ఆర్ రైట్. అసలు నా మీద అనుమానం ఎందుకు వచ్చింది? సింపుల్ అనాలిసిస్. వృత్తిపరంగా నువ్వు టేకప్ చేసిన కేసు డీలే కాలేదు. వ్యక్తిగతంగా నీది సాఫ్ట్ నేచర్. ఆడవాళ్ళ విషయంలో మాత్రం సాడిస్ట్ గా తయారయ్యావు. ఇక్కడే నాకు డౌట్ వచ్చింది. ఆ పైన నీ ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేశాను. నువ్వే అని కన్ఫర్మ్ చేస్తున్నాను. బట్ అవి ఐపీఎస్ అయ్యండి అంతకుడు ఎలా అయ్యో? అంతకున్నయ్యాకే ఐపీఎస్ నయ్యాను. నేను చేసిన మొదటి హత్య అపర్ణ. నువ్వు నా పర్సులో చూసిన ఫోటో ఆమెదే. కాలేజ్ అయ్యాక అపర్ణతో పెళ్లి కుదిరింది. ఆమెను చాలా ఇష్టపడ్డాను. శుభలేఖలు ప్రింట్ కాగానే తొలి కార్డు తనకే ఇవ్వాలని ఆనందంగా వెళ్ళాను. కానీ ఆమె మరొకరితో కులుకుతోంది. నిలదీశాను. ఇప్పుడు నా ఇష్టం. రేపు నువ్వు తాళి కట్టాక కాదంటే అప్పుడు ఆలోచిస్తా
అని నిర్లక్ష్యంగా మాట్లాడింది. అందుకే పీక పిసికి చంపేశా. అపర్ణ సావుతో నా కసి చల్లారలేదు. అలాంటి అపర్ణలను సొసైటీలో వెతికి చంపాలనుకున్నా. పోలీసులైతే ఈజీగా చంపచ్చు. అందులోనూ సిన్సియర్ అనిపించుకుంటే ఎవ్వరికి డౌట్ రాదు. బట్ నువ్వొచ్చావు, దొరికిపోయాను. చందు, నీచులు దుష్టులు పెరిగితే భగవంతుడు మనిషిగా పుట్టి చంపేస్తాడు. నేను భగవంతుడు చేసే పని చేశాను. జస్ట్ లైక్ ఎ గాడ్. మోసం చేస్తున్న వాళ్ళనే చంపాను. క్యారెక్టర్ లేని వాళ్ళనే నాశనం చేశారు. అంటే శశి కూడా? నో చందు, షీఈ్ అన్ ఏంజెల్, దేవత. నన్ను సిన్సియర్ గా లవ్ చేసింది. ఐ టు లవ్ హర్. అందుకే ఓవర్లుక్ చేశాను. లేదంటే అప్పుడే చంపేసేవాడిని. గుడ్ ఈవినింగ్. ఏంటి చాలా మోడర్న్ గా తయారయ్యా? ఏమన్నా విశేషమా? అవును సార్, నా కజిన్ బర్త్డే. నేను చీఫ్ గెస్ట్ ని. ఇంకే సెలబ్రేట్ చేయి. అదే దానికో వాల్యుబుల్ గిఫ్ట్ ఇవ్వాలి. నా దగ్గర అమౌంట్ తక్కువగా ఉంది. ఎంత కావాలి? ఓన్లీ 5,000. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఇచ్చేస్తాను. డబ్బులు మొహం చూడటట్టు అసూపేంటి? అది కాదు, మీ పర్స్ మీ జేబులోనే ఉంటే. ఎవరి పర్సు వాళ్ళ జేబులోనే ఉంటుంది. ఏ అని కాదు, పోయిందేమోనని. అది జారిపోయిందేమోనని. ఈ రోజు నీకేదో అయింది. మెంటల్ గా మాట్లాడుతున్నావు. ముందు మెంటల్ డాక్టర్ని కలువు, ఆ తర్వాత ఫంక్షన్కి వెళ్దు. అలా చేసి డౌట్ను మేనేజ్ చేశాను. నా మీదున్న ప్రేమ ఆ విషయం మర్చిపోయేలా చేసింది. బహుశా నువ్వు రాకుంటే, ఆ ఫోటోని ఐడెంటిఫై చేయకుంటే నా శశిని నేనే చంపుకోవాల్సిన దుస్థితి వచ్చేది కాదు. కదిలితే కాల్ చేస్తాను. ఆ ఫోటో ఇవ్వు. డోంట్ కన్ఫ్యూజ్. ఆ కిడ్నాపర్ని, లేడీస్ సీరియల్ కిల్లర్ని నేనే. ఈ ఫోటో నా పర్సులో ఉంది. నువ్వు ఐడెంటిఫై చేయలేదు, అందుకే నేను వదిలేశాను. బట్ ఆ ఫోటో చందు కనుక్కున్నాడు. ఎంక్వైరీ చేస్తే నేను బయటపడతాను. చందు చూసిన ఈ ఫోటో నన్ను ఐడెంటిటీ చేసిన నువ్వు ఉండకూడదు. కానీ నిన్ను చంపడం నాకు ఇష్టం లేదు. బికాజ్ ఐ టు లవ్ యూ శశి. శశి, నీకో ఛాన్స్ ఇస్తున్నాను బతకడానికి. ఇమ్మీడియట్ గా జాబ్ రిజైన్ చేసి మీ ఊరు వెళ్ళిపో. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. వెళ్ళిపో శశి. నో, ఐ నో ఇట్. నువ్వు పిరికి దానివి కాదు. సారీ శశి.
చెప్తున్నాను చందు, ఇంతమందిని చంపినందుకు నేను బాధపడ్డా. బట్ నా కసి చల్లార్చుకోవడం కోసం పవిత్రమైన ఐపీఎస్ ను అడ్డం పెట్టుకున్నాను. నా ఆశయానికి విరుద్ధంగా ఏ దోషం లేని శశిని చంపాను. అందుకు తొలిసారిగా సర్వీస్ రివాల్వర్ ని వాడాను. అందుకే నా డెత్ సెంటెన్స్ నేనే రాసుకుంటా. అది